తిరుమల మెట్లు ఎక్కేటప్పుడు ఈ తప్పు అస్సలు చేయకండి. వేలాది మంది భక్తులు ప్రతిరోజు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి మెట్లపై నుండి వెళ్తూ ఉంటారు. కానీ మెట్లు ఎక్కేటప్పుడు ఎవరికీ తెలియని విషయం ఏంటి అంటే ప్రతి మెట్టు మీద ఇరువైపులా వైష్ణవ దూతలు ఉంటారు. వాళ్ళు మెట్లపై నుండి వెళ్లే ప్రతి భక్తుడిని గమనిస్తూ ఉంటారు. అసలు ఈ వైష్ణవ దూతలు ఎవరంటే పూర్వం ఈ వైష్ణవ దూతలు కూడా మనలాగే వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వచ్చేవారు. విచిత్రం ఏంటి అంటే ఈ వైష్ణవ దూతల సంఖ్య పెరిగిపోవడంతో మనుషులు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోలేక తిరిగి వెళ్లిపోయేవారు. అది చూసి బాధపడిన గోవిందుడు వైష్ణవ దూతలకి ఒక షరతు పెడతాడు. ఎవరైతే భక్తులు భక్తితో నా నామాన్ని కల్మషం లేకుండా స్మరించడం వింటారో ఆ వైష్ణవ దూతకి మాత్రమే నన్ను దర్శించుకోవడానికి అవకాశం లభిస్తుంది అని అంటాడు. అప్పటి నుండి వైష్ణవ దూతలు మెట్లకి ఇరువైపులా నిలబడి మనస్ఫూర్తిగా స్వామి నామాన్ని జపించే భక్తుల కోసం ఎదురు చూస్తూ ఉండటం మొదలు పెట్టారు. ఏ భక్తుడైతే మెట్లు ఎక్కినప్పుడు స్వామి నామాన్ని మనస్ఫూర్తిగా స్మరిస్తాడో అతని చుట్టూ వందలాది వైష్ణవ దూతలు చేరి అతన్ని జాగ్రత్తగా కాపాడుతూ స్వామివారి దర్శనమయ్యేంత వరకు అతనితోనే ఉండి ఎటువంటి ఆటంకం రాకుండా చూసుకొని కొండదిగాక మనస్ఫూర్తిగా ఆశీర్వదించి పంపిస్తారు.